లెసన్ 2, రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ హెల్త్. సో డెమోక్రటిక్ కంట్రీలో ఉన్న ప్రజలందరూ గవర్నమెంట్ ఏదో ఒక వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయాలని ఆశిస్తారు. స్పెషల్గా రోడ్స్, ఎలక్ట్రిసిటీ, ఎడ్యుకేషన్, హౌసింగ్, హెల్త్ ఇట్లాంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ పైన గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేయాలి అని ప్రతి డెమోక్రటిక్ కంట్రీలో ఉన్న పీపుల్ ఆశిస్తారు, ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి. సో ఈ లెసన్లో మనం హెల్త్ రిలేటెడ్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో హెల్త్ అంటే ఏంటి అంటే ఇల్నెస్కి, ఇంజురీస్కి, ఈ రెండింటి నుంచి ఫ్రీగా ఉండే ఎబిలిటీని హెల్త్ అని అంటాం. వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. హెల్త్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ వచ్చేసి సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేవి ఉండాలి. ఒకవేళ సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేవి లేకపోతే డిసీజెస్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ హెపాటిటిస్ కానీ, డయేరియా కానీ, వామ్స్ కానీ బాడీలోకి ఎంటర్ అయిపోతాయి. సో ఇట్లాంటి డిసీజెస్, హెపాటిటిస్, డయేరియా లాంటి డిసీజెస్ వస్తాయి ఒకవేళ సేఫ్ డ్రింకింగ్ వాటర్ లేకపోతే. నెక్స్ట్ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి, అడిక్వేట్ ఫుడ్ అనేది ఉండాలి, ఇంకా ప్రాపర్ లివింగ్ కండిషన్స్ ఉండాలి. సో ఇవన్నీ ప్రాపర్గా ఉంటే ఇల్నెస్ నుంచి ప్రజలు దూరంగా ఉంటారు. సో ఇప్పుడు మనము హెల్త్ కేర్ సెక్టర్ గురించి నేర్చుకోబోతున్నాం, కేస్ స్టడీ. సో ఇక్కడ బేసిక్గా ఇండియాలో చాలా మెడికల్ కాలేజెస్ అనేవి ఉంటాయి, కానీ చాలా మాటికి డాక్టర్స్ అర్బన్ ఏరియాలోనే సెటిల్ అయి ఉంటారు. డాక్టర్స్ చాలామంది ఉంటారు. ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 30,000కు పైగా డాక్టర్స్ అనేవాళ్ళు వస్తారు. కానీ ఏ డాక్టర్ కూడా అంటే రూరల్ పాపులేషన్కి సర్వ్ చేయడానికి ఎక్కువ మంది డాక్టర్స్ వెళ్ళట్లేదు. తర్వాత హెల్త్ ఫెసిలిటీస్ అనేవి చాలా ఉన్నాయి, కానీ టీబీ వల్ల కలిగే డెత్స్, మలేరియా కేసెస్ ఇట్లాంటివన్నీ ఇంక్రీజ్ అవుతున్నాయి. మెడికల్ టూరిస్టులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఇండియాలో చీప్ ప్రైస్కి మెడికేషన్ తీసుకోవడానికి. కానీ ఇంకొక సైడ్ చూస్తే మన దగ్గర ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ అనేవి లేవు. ఆల్మోస్ట్ 20% కమ్యూనికబుల్ డిసీజెస్ అన్నీ ఈ డయేరియా, వామ్స్ వల్ల వచ్చి చనిపోయిన వాళ్ళే. థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ మన ఇండియా మెడిసిన్స్లో, కానీ సగానికి పైగా ఇండియన్ చిల్డ్రన్కి తినడానికి సరిగ్గా ఫుడ్ లేదు. సో ఇవన్నీ కేస్ స్టడీ అనమాట, మన ఇండియన్ హెల్త్ కేర్ సెక్టర్కి సంబంధించింది. సో ఇన్ ఇండియా మనము ఏమంటామంటే గవర్నమెంట్ హెల్త్ సర్వీసెస్ సరిగ్గా ప్రొవైడ్ చేయట్లేదు, ఎందుకంటే మనకి కరెక్ట్గా పైసలు ఇంకా ఫెసిలిటీస్ లేవు అనే రీజన్తో గవర్నమెంట్ హెల్త్ పైన అంత ఫోకస్ చేయట్లేదు. కానీ ఇది కరెక్ట్ రీజన్ అంటారా? కాదు. ఎందుకంటే మన ఇండియాలో మనీ ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు, కానీ అవసరమైన హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అనేవి అవైలబుల్గా లేవు. ఎందుకు అంటే ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఈ 2 క్యారెక్టర్స్ పైన మనము ఫోకస్ చేసి చూసాము. అమన్ ఇంకా రజన్ ఇద్దరు స్టూడెంట్స్. అమన్ ఏమో చాలా గొప్ప అయినా, రజన్ ఏమో అంత గొప్ప అయినా కాదు. సో ఇద్దరికి వైరల్ ఫీవర్ అనేది వస్తుంది. అమన్ చాలా రిచ్ కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్కి పోతాడు, అక్కడ క్యూ ఉండదు, స్టాఫ్ అనే వాళ్ళు చాలా ఫ్రెండ్లీ ఉంటారు. ఏదో ల్యాబొరేటరీ టెస్ట్ అవి బ్లడ్ టెస్ట్ అవి రాస్తే వెళ్తారు, బ్లడ్ టెస్ట్ చెకప్ అవన్నీ చేపించుకుంటారు. వితిన్ 1 day ఆయన రిజల్ట్స్ వచ్చేస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వైరల్ ఫీవర్ అని కన్ఫర్మ్ అవుతుంది, మంచి మెడికేషన్ అవన్నీ ఇచ్చి క్యూర్ అయిపోతాడు అమన్. ఇంకొక సైడ్ రంజన్ ఏంది అంటే చాలా పువర్ పర్సన్. ఈయన ఓపీడీ, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ ఓపీడీ తీసుకోవడానికి ఓపీడీ కౌంటర్ దగ్గర పెద్ద క్యూలో నిలబడాల్సి వచ్చింది అంత జ్వరంలా. దాని తర్వాత డాక్టర్ బ్లడ్ టెస్ట్ రాస్తాడు, ఆ బ్లడ్ టెస్ట్కి కూడా మళ్ళీ పెద్ద క్యూలో నిలబడాలి. బ్లడ్ టెస్ట్ అయిన తర్వాత 3 రోజుల తర్వాత రిజల్ట్ అనేది వస్తుంది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయనకి వైరల్ ఫీవర్ అని తెలిసిన తర్వాత మెడిసిన్స్ అనేవి ఇస్తారు. సో ఫీ అనేది అయితే తీసుకోరు, కానీ ఇంత లాంగ్ టైం ట్రీట్మెంట్ అంటే క్యూలో నిలబడి ఇవన్నీ చేసి గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఇట్లున్నాయి అన్నమాట. స్టాఫ్ కూడా అంత ఫ్రెండ్లీ ఉండరు, రూడ్గా బిహేవ్ చేస్తారు.
సో ఇట్లా గవర్నమెంట్ సెక్టర్కి ప్రైవేట్ సెక్టర్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. సో ఈ అమన్ ఇంకా రంజన్ ఈ ఇద్దరు క్యారెక్టర్స్ పైన పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎట్లుంటాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఎట్లుంటాయి అనేసి క్లియర్గా డిస్క్రైబ్ చేసింది. సో మనం ట్యాక్సెస్ ఎందుకు కడతాం అంటే గవర్నమెంట్ ప్రాపర్గా పబ్లిక్కి సర్వీస్ చేయడానికి మనం ట్యాక్సెస్ అనేవి కడతాం. సో గవర్నమెంట్ డిఫెన్స్ సెక్టర్, పోలీస్, జ్యుడిషియల్ సిస్టమ్, హైవేస్ పైన ట్యాక్సెస్ స్పెండ్ చేస్తుంది మనం కట్టింది. అట్లనే ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఎంప్లాయ్మెంట్, సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ పైన, వొకేషనల్ ట్రైనింగ్ పైన కూడా స్పెండ్ చేస్తుంది అమౌంట్. సో నేచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు, మళ్ళా స్పేస్ రీసెర్చ్ టైంలో, న్యూక్లియర్ ఇంకా మిసైల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఈ ట్యాక్స్ అమౌంట్ అన్నీ స్పెండ్ చేస్తుంది అనమాట. సో ఇట్లా గవర్నమెంట్ మనం కట్టే ట్యాక్స్ అనేది యూజ్ చేస్తుంది. సో పబ్లిక్ ఇంకా ప్రైవేట్ హెల్త్ కేర్ సర్వీసెస్ గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ పబ్లిక్ హెల్త్ కేర్ సర్వీసెస్ చూసుకుంటే గవర్నమెంట్ రన్ చేస్తుంది. రూరల్ ఏరియాస్లో ఇంకా అర్బన్ ఏరియాస్లో ఈ హాస్పిటల్స్ ఉంటాయి. విలేజ్ లెవెల్లో మనకి ప్రైమరీ హెల్త్ కేర్ అనేది ఉంటుంది. సో దీని కింద నర్సు ఇంకా విలేజ్ హెల్త్ వర్కర్ ఉంటారు. సో వీళ్ళు మనకి విలేజ్ లెవెల్లో హెల్త్ సెంటర్స్ ఉంటాయి. సో ఈ హెల్త్ సెంటర్స్లో నర్స్ ఇంకా విలేజ్ హెల్త్ వర్కర్స్ ఉంటారు. సో వీళ్ళు ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉన్న డాక్టర్స్ ఏం చెప్తారో అవన్నీ పాటించి ప్రజలకు ట్రీట్మెంట్ ఇస్తారు. విలేజ్ లెవెల్లో చిన్న చిన్న గాయాలు, కామన్ ఇల్నెస్ ఏమైనా అయితే వీళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. నర్స్ ఇంకా విలేజ్ హెల్త్ వర్కర్ వచ్చేసి ట్రీట్మెంట్ ఇస్తారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లో అయితే కొన్ని విలేజెస్ హ్యాండిల్ చేస్తారనమాట దీని కింద. సో తర్వాత డిస్టిక్ హాస్పిటల్ అని ఉంటుంది. సో ఇది డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ హాస్పిటల్. సో ఇది అన్ని హెల్త్ సెంటర్స్ని ఇది సూపర్వైజ్ చేసుకుంటూ వస్తుంది. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే పబ్లిక్ హెల్త్ సిస్టంలో క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ అనేవి చాలా తక్కువ కాస్ట్ లేదా ఫ్రీగా ప్రొవైడ్ చేయబడుతుంది. సో ఇంకొకటి ఈ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అనేది ఈ కంటేజియస్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో ఈ టీబీ కానీ, జాండిస్, కొలెరా, డయేరియా ఇట్లాంటివి ప్రివెంట్ చేయడానికి చాలా రిస్క్ అంటే ప్రివెంట్ చేయడం దీని ముఖ్య డ్యూటీ అనమాట. సో ఇది పబ్లిక్ హెల్త్ సర్వీసెస్కి సంబంధించి. సో కాన్స్టిట్యూషన్లో కూడా గవర్నమెంట్ ప్రైమరీ డ్యూటీ మెన్షన్ చేసినారు. ఏంది అంటే ప్రజల వెల్ఫేర్ అనేది గవర్నమెంట్కి ప్రైమరీ డ్యూటీ ఉండాలి. హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అనేవి అందరికీ ప్రొవైడ్ చేసేటట్టు ఉండాలి. మళ్ళీ రైట్ టు లైఫ్ ప్రతి ఒక్కరి రైట్. సో ప్రతి ఒక్కరి రైట్ టు లైఫ్ అనేది గవర్నమెంట్ సేఫ్ గార్డ్ చేయాలి. సో ఇవి మన కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిర్రు. తర్వాత ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్కి వద్దాం. సో ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ వచ్చేసి చాలామంది డాక్టర్స్ ఉంటారు. ప్రైవేట్ క్లినిక్స్, ఇవన్నీ ల్యాబ్స్, మెడికల్ షాప్స్ ఇవన్నీ ఓపెన్ చేసుకొని ఉంటారు వీళ్ళు. అండ్ వీళ్ళు గవర్నమెంట్ నుంచి కంట్రోల్ చేయబడరు. సో వాళ్ళు సొంతంగా వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు అనమాట. సో ఇది బేసిక్గా ప్రైవేట్ ఇంకా పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్కి సంబంధించి. సో ప్రైవేట్లో చాలా మాటికి పైసలు ఎక్కువ తీసుకుంటారు, మెడిసిన్ కానీ ఏదైనా కానీ ఎఫిషియెంట్గా ఉంటుంది సర్వీస్. అందుకే మ్యాక్సిమం ప్రైవేట్ సెక్టర్కే వెళ్తున్నారు రాదర్ పబ్లిక్ హాస్పిటల్స్ కంటే, గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే. సో ఈ ప్రైవేట్ సెక్టర్స్ అవైలబుల్ ఉన్నా కానీ అర్బన్ ఏరియాస్లోనే ఎక్కువ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఛార్జెస్ కూడా చాలా ఛార్జెస్. సో ఎవరైనా చాలా సిక్ ఉంటే దీన్ని అఫోర్డ్ చేయలేక అప్పులు తీసుకొని మరీ ట్రీట్మెంట్ తీసుకుంటారు. అది కూడా ప్రైవేట్ సెక్టర్లో. సో పబ్లిక్ సెక్టర్లో అంత సర్వీసెస్ అనేవి మంచిగా ఉండవు గవర్నమెంట్ హాస్పిటల్స్లో. ప్రైవేట్ సెక్టర్లో సర్వీసెస్ అనేవి మంచిగా ఉంటాయి. సర్వీసెస్ మంచిగా ఉంటాయి కాబట్టి ఎంతో కొంత అప్పు చేసైనా రోగం నయం చేసుకుందామని చాలా పర్సెంట్, ఆల్మోస్ట్ 40% అప్పు చేసి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు మన ఇండియాలో. నెక్స్ట్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇన్కరెక్ట్ ప్రాక్టీసెస్ చేసి కూడా పైసలు
ఎర్న్ చేస్తాయి అనమాట. సో దట్ ఎట్లా అంటే ఎక్స్పెన్సివ్ మెడిసిన్స్, ఇంజెక్షన్స్ అవన్నీ రాసి వాళ్ళకి ఇన్సెంటివ్స్ అనేవి వస్తుంటాయి డాక్టర్స్కి, ఒకవేళ ఇంత ఖరీదైనవి రాస్తే. సో ఇట్లా వాళ్ళు ఇల్లీగల్గా మనీ అనేవి సంపాదిస్తారు. సో ఇట్లా సంపాదించడం వల్ల ఆల్మోస్ట్ 40% ప్రజలు, పువర్ పీపుల్ స్పెషల్గా అప్పులు తీసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. సో ఇట్లా పువర్ పీపుల్ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. స్పెషల్గా అండర్ నరిష్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన ఎక్కువ ఆసర్ పడుతుంది. సో సేఫ్ డ్రింకింగ్ వాటర్ లేకపోతే, హౌసింగ్ సరిగ్గా లేకపోతే, క్లీన్ సరౌండింగ్స్ లేకపోతే ఇల్నెస్కి గురవుతారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇండియాలో ఉమెన్ హెల్త్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు దాన్ మెన్ హెల్త్. సో ఎవరికైనా మ్యాన్కి హెల్త్ ఇష్యూస్ ఉంటే ఎంత అప్పైనా సరే చేస్తారు. అదే ఉమెన్కి హెల్త్ ఇష్యూస్ ఉంటే అది రోగం మొత్తం ముదిరిపోయిన తర్వాత చాలా ఆల్మోస్ట్ చచ్చిపోయే స్టేజ్లో అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తారు. సో అట్లా మనం కన్సిడర్ చేస్తాము. ఉమెన్ హెల్త్ అంతా మనం పట్టించుకోము. సో ఇది పెద్ద డ్రాబ్యాక్ మన ఇండియన్ సొసైటీలో. నెక్స్ట్ ట్రైబల్ ఏరియాస్లో అసలు ప్రాపర్ హెల్త్ సర్వీసెస్ అనేవి లేవు. సో ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ థింగ్, పువర్ ఇంకా డిసడ్వాంటేజ్డ్ వాళ్ళకి క్వాలిటీ హెల్త్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయాలి. సో కేరళ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది. సో 1996లో కేరళ గవర్నమెంట్ ఒక పెద్ద మేజర్ ల్యాండ్మార్క్ డెసిషన్ అనేది తీసుకుంది. ఏంటి అంటే కేరళ గవర్నమెంట్కి ఉన్న బడ్జెట్లో 40% బడ్జెట్ మొత్తం పంచాయత్స్కి అలొకేట్ చేసేసింది. దానివల్ల ఏమైంది అంటే పంచాయత్స్ ఫుడ్కి, నీళ్ళకి, ఉమెన్ డెవలప్మెంట్కి, ఎడ్యుకేషన్కి ఏం తక్కువ లేకుండా డెవలప్మెంట్ చేసింది. హెల్త్ సెంటర్స్ అనేవి ఇంప్రూవ్ అయినాయి, వాటర్ సప్లై స్కీమ్స్ అనేవి పెరిగినాయి, స్కూల్స్ మంచిగా అయినాయి, అంగన్వాడీ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసినారు. సో ఇట్లా మంచిగా డెవలప్ అయింది కేరళ. సో ఎడ్యుకేషన్లో లిటరసీలో కేరళ అనేది ఫస్ట్ ర్యాంక్. సో అందరు ఎడ్యుకేటెడ్ పీపులే ఉంటారు. సో ఇట్లాంటి ల్యాండ్మార్క్ డెసిషన్ తీసుకురావడం వల్లనే కేరళ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ స్థాయిలో ఉంది. అప్పటికే ఇంత మంచి డెసిషన్స్ తీసుకున్నప్పటికీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే. మెడిసిన్స్ షార్టేజ్ అనేసి, హాస్పిటల్స్లో బెడ్స్ అనేవి సరిగ్గా లేకపోవడం, అంటే తక్కువ బెడ్స్ ఉండడము, అంతమంది డాక్టర్స్ ఎక్కువ లేకపోవడము. సో ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఇట్లాంటి స్టెప్ తీసుకోవడం వల్ల అంటే ఏంది, పంచాయత్స్కి ఎక్కువ బడ్జెట్ అలొకేట్ చేసింది, అంటే రూరల్ ఏరియాస్ని ఎక్కువ డెవలప్ చేసింది. సో దీనివల్ల ఏంది, ఎడ్యుకేషన్ అనేది పెరిగింది, లిటరసీ అనేది పెరిగింది, హంగర్ రేట్ పోయింది, చాలామంది ఫారెన్ వెళ్ళిపోయినారు. సో ఇట్లా చాలామంది నాలెడ్జబుల్ పీపుల్ కేరళలో కనిపిస్తారు మనకి. సో ఇట్లాంటి గవర్నమెంట్స్, ఏ గవర్నమెంట్ అయినా సరే ఇట్లాంటి మంచి డెసిషన్స్ అనేవి తీసుకురావాలి. నెక్స్ట్ వచ్చేసి కోస్టారికా అప్రోచ్ కూడా ఉంది. కోస్టారికా ఏం చేసిందంటే ఎందుకు ఆర్మీకి అనవసరంగా వార్కి, బార్డర్ని మెయింటైన్ చేయడానికి, ఇవన్నీ ఆర్మీకి మనం ఎందుకు ఇంత అమౌంట్ స్పెండ్ చేయాలి అనేసి హెల్త్ పైన, ఎడ్యుకేషన్ పైన, ఇంకా బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో ప్రజలకి దానిపైన మనీ ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది. సో దానివల్ల ఇప్పుడు కోస్టారికా అనేది సెంట్రల్ అమెరికా మొత్తంలో హెల్దియెస్ట్ కంట్రీ ఇది. ఎందుకు అంటే కాన్స్టిట్యూషన్లో అది డెసిషన్ తీసుకుంది, ఆర్మీ అనేది ఉండదు మా కంట్రీకి, ఆర్మీకి పెట్టే పైసలన్నీ మేము బేసిక్ నీడ్స్కి, ఎడ్యుకేషన్కి, హెల్త్కి పెడతామని తీసుకొని వచ్చింది. సో దీనివల్ల అక్కడున్న ప్రజలందరికీ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది, శానిటేషన్ ఉంటుంది, న్యూట్రిషన్ సరిగ్గా అందుతుంది, హౌసింగ్ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా ఉంటాయి. సో ఇట్లాంటి మంచి అప్రోచ్ కూడా మన ఇండియాని సెక్యూర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనికి ఇట్లాంటి అప్రోచ్ ఇండియా తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది, ఎందుకంటే మనకి సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మొత్తం మనం ఆర్మీని తీసేయలేం. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజెస్కి వస్తే ఫస్ట్ది, ఇన్ దిస్ చాప్టర్ యూ హ్యావ్ రెడ్ దట్ హెల్త్ ఈజ్ వైడర్ కాన్సెప్ట్ దాన్ ఇల్నెస్. Look at this quote from the Constitution and explain the terms living standard, public health. సో లివింగ్ స్టాండర్డ్ అంటే ఏంది, మనకి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉండాలి, న్యూట్రిషన్ సరిగ్గా ఉండాలి, హౌసింగ్ ఫెసిలిటీస్ మంచిగా ఉండాలి, ఎడ్యుకేషన్ మంచిగా ఉండాలి,
శానిటేషన్ మంచిగా ఉండాలి. సో ఇట్లాంటివన్నీ బేసిక్ లివింగ్ స్టాండర్డ్స్. తర్వాత పబ్లిక్ హెల్త్ అంటే ఏంది, గవర్నమెంట్ మన ట్యాక్స్ తీసుకొని హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది కదా, దాన్ని పబ్లిక్ హెల్త్ అని అంటారు. నెక్స్ట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ త్రూ విచ్ ద గవర్నమెంట్ క్యాన్ టేక్ స్టెప్స్ టు ప్రొవైడ్ హెల్త్ కేర్ ఫర్ ఆల్. సో 3 స్టెప్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉండాలి, స్టాఫ్, మెడిసిన్ ఇవన్నీ ప్రాపర్గా అవైలబుల్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి రూరల్ హెల్త్ కేర్ సెంటర్స్లో బడ్జెట్ అలొకేషన్ మంచిగా పెట్టాలి. తర్వాత సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది, క్లీన్లీనెస్, శానిటేషన్ ఇట్లాంటివన్నీ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి వాట్ డిఫరెన్స్ డూ యూ ఫైండ్ బిట్వీన్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ ఇన్ యువర్ ఏరియా. సో అఫోర్డబిలిటీ, ప్రైవేట్ హాస్పిటల్స్లో అఫోర్డబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది, పబ్లిక్ హాస్పిటల్స్లో అసలు ఉండదు. అవైలబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఇక్కడ అసలు పబ్లిక్ హాస్పిటల్స్ ఎక్కువ అవైలబుల్ ఉండవు. అవైలబిలిటీ ప్రైవేట్ హాస్పిటల్స్ అర్బన్ ఏరియాస్లో ఎక్కువ ఉంటాయి, కానీ పబ్లిక్ అయితే రూరల్లో, అర్బన్లో రెండిట్లు ఉంటాయి. క్వాలిటీ అనేది ప్రైవేట్ హాస్పిటల్స్లో మంచిగా ఉంటుంది, క్వాలిటీ ట్రీట్మెంట్ అవన్నీ. పబ్లిక్ హాస్పిటల్స్లో అంత మంచి క్వాలిటీ అనేది ఉండదు. సో ఇదన్నమాట బేసిక్ డిఫరెన్స్. తర్వాత నెక్స్ట్, ఇంప్రూవ్మెంట్ ఇన్ వాటర్ అండ్ శానిటేషన్ క్యాన్ కంట్రోల్ మెనీ డిసీజెస్, ఎక్స్ప్లెయిన్ విత్ ద ఎగ్జాంపుల్. సో ఈ డయేరియా కానీ, మలేరియా, హెపాటిటిస్, జాండిస్, టీబీ ఇట్లాంటివన్నీ మనకి వాటర్ సరిగ్గా లేక, శానిటేషన్, క్లీన్లీనెస్ అనేది సరిగ్గా లేక ఈ డిసీజెస్ అన్నీ స్ప్రెడ్ అవుతాయి. సో వాటర్ని, శానిటేషన్ని ఇంప్రూవ్ చేస్తే చాలా డిసీజెస్ మనం కంట్రోల్ చేయవచ్చు. సో నెక్స్ట్ వర్డ్స్ గురించి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి పబ్లిక్. సో పబ్లిక్ అంటే గవర్నమెంట్ ట్యాక్సెస్తో చేసే సర్వీసెస్ అన్నీ పబ్లిక్ సర్వీసెస్ అని అంటాం. స్కూల్స్, హాస్పిటల్స్ ఇవన్నీ పబ్లిక్ కిందకి వస్తాయి. ప్రైవేట్ వచ్చేసి ఇండివిజువల్, నేను, నువ్వు సొంతంగా ఏదైనా కంపెనీ పెట్టడం, సొంతంగా స్టార్ట్ చేయడం, అవన్నీ మా ప్రైవేట్ అయితే. నెక్స్ట్ మెడికల్ టూరిస్ట్ ఫారినర్స్ ఇండియాకి వచ్చి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తోని తక్కువ కాస్ట్కి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. సో అది మెడికల్ టూరిస్టులు. నెక్స్ట్ కమ్యూనికబుల్ డిసీజెస్. సో ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవుతాయి త్రూ ఎయిర్, వాటర్, ఫుడ్ ఇట్లాంటివి. సో దీనిని కమ్యూనికబుల్ డిసీజెస్ అని అంటాం. నెక్స్ట్ ఓపీడీ అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్. సో ట్రీట్మెంట్ చేయించుకునే ముందు ఫస్ట్ కన్సల్ట్ అవుతాం, డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యే ముందు ఈ ఓపీడీ తీసుకుంటాము. దాని తర్వాత అడ్మిషన్ అవన్నీ సీరియస్ అయితే స్పెషల్ వార్డ్లో అడ్మిట్ అయ్యి అవన్నీ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఎథిక్స్. సో ఎథిక్స్ ఏంది, మారల్ ప్రిన్సిపల్స్. తర్వాత జనరిక్ మెడిసిన్స్ అంటే ఇప్పుడు ఒక మందులు వాడుతున్నాం, సో ఆ మందులకి కెమికల్ ఫార్ములా అనేది సేమ్ ఉంటుంది, కాకపోతే డిఫరెంట్ కంపెనీస్ అనేవి తీసుకొని వస్తాయి. సో ఈ కెమికల్ ఫార్ములా ఏదైతే ఉంటుందో దాన్ని జెనరిక్ నేమ్ అని అంటాం.